తెలుగుదేశం ప్రకాశం జిల్లా సీనియర్ నాయకుడు సందనూరుపాడు మాజీ ఎంపీపీ మాజీ సర్పంచ్ వివరం గోవింద్ అనే దళితుడి భూమిని కబ్జా చేసి ఈరోజు ఆ వివరం గోవింద్ అనే తెలుగుదేశం సీనియర్ దళిత నాయకుడిపై అదే గ్రామానికి చెందిన ఈదర విష్ణువర్ధన్ చౌదరి అనే అతను హత్యాయత్నం చేశాడు. అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. పాము కానీ తన పిల్లల్ని తిన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత భూకబ్జాలకి పాల్పడుతున్నారు. ఇదో ప్రత్యేక నిదర్శనం. ఎందుకంటే పార్లమెంట్లో వాళ్ళు దళితులు కాబట్టి వాళ్ళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ నేపథ్యంలో వివరం గోవింద్ వాళ్ళ నాన్నకి వాళ్ళ చిన్నానికి వాళ్ళకి అప్పట్లో 68 సెంట్లు 78 సెంట్లు 75 సెంట్లు భూమి ఇచ్చారు. ఆ భూమిని అప్పటి నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కూడా అది ఆన్లైన్లో పేరు మార్చి ఎవరు గోవింద్ పేరుతో ఉంది. కానీ ఆ భూమి ఎటువంటి ఎక్కులని భూ కామందులు భూ రాక్షసులు అయిన ఈదర విష్ణువర్ధన్ చౌదరి ఆ భూమిని ఎట్టైనా కాజేయాలని గతంలో కూడా ట్రాక్టర్ తోటి ఈరోజు కూడా ట్రాక్టర్ తోటి అతని మీద తీసుకొచ్చి అతని మీద దాడి చేసాడు, హత్యాయత్నం చేసాడు. ఇతను ఒంగోలు హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్నాడు. ఇందాకనే ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు కూడా రాజాబాబు గారు తనిఖీకి వచ్చినప్పుడు కూడా జిల్లా కలెక్టర్ రాజాబాబు గారు కూడా ఈ ఘటన మీద తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈదర విష్ణువర్ధన్ దళితుడి భూమిని కబ్జా చేయాలని వివరం గోవింద భూమిని కబ్జా చేయాలని హత్యాయత్నం చేసిన ఈదర విష్ణు చౌదరిపై హత్యాయత్నం మరియు ల్యాండ్ గ్రాబింగ్ కింద ఎస్ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ కూడా తెలుగుదేశం పార్టీలోనే తెలుగుదేశం దళితులపై తెలుగుదేశం పార్టీ అగ్రకుల భూ కామందులు చేస్తున్న భూగర్భాలని ముందుగా నివారించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.